మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్సే లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. 4.2 రోజుల్లోనే భారీగా తగ్గిన బంగారం ధరలు. ఇవాల్టి గోల్డ్ రేట్స్ అయితే ఇవే. బంగారం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే నేటి గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. పసిడి రేట్ అయితే 2 రోజుల్లోనే భారీగా తగ్గింది. బంగారం ధర దిగి వచ్చింది. ఎవ్వరు ఊహించని విధంగా పసిడి రేట్లు అయితే తగ్గింది. వరుసగా 2 రోజులు బంగారం ధరలు తగ్గుతూ వచ్చాయి. అయితే నేడు మాత్రం పసిడి రేట్లు మళ్లీ పైకి చేరింది. ఇక 2 రోజుల్లోనే ఎంత తగ్గింది, ఈ రోజు ఎంత పెరిగింది అనే అంశాలు కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో ఉద్రిక్తత కాస్త తగ్గడం వల్ల బంగారం ధరలు వరుసగా 2 రోజులు దిగి వచ్చాయి. ఇక జనవరి 15, 16 తేదీలతో పుత్తడి నేల అయితే చూపులు చూసింది. ఇక అయితే నేడు జనవరి 17న మాత్రం బంగారం ధరలు మళ్లీ పైకి కదిలాయి. ఇక ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. జనవరి 15, 16 తేదీల్లో బంగారం ధరలు దాదాపు 600 రూపాయల మేర పడిపోయింది. ఇక ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. అయితే నేడు మాత్రం గోల్డ్ రేట్లు 380 రూపాయల మేర పైకి చేరింది. దీంతో బంగారం రేటు ప్రస్తుతం అయితే 1,43,780 రూపాయల వద్ద అయితే ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి అయితే ఈ రేటు వర్తిస్తుంది. అదే 22 క్యారెట్ల బంగారం ధరలు గమనిస్తే ఈ పసిడి రేటు అయితే గత 2 రోజుల్లో 550 రూపాయలకైతే పడిపోయింది. ఇక ఈ రోజు మాత్రం 350 రూపాయల పైకి చేరింది. దీంతో ఈ గోల్డ్ రేట్ ప్రస్తుతం అయితే 1,31,800 వద్ద అయితే కొనసాగుతుంది. మరి గ్రాముల ఆర్నమెంటల్ గోల్డ్కు ఈ రేటు వర్తిస్తుందా? అయితే బంగారం ధరలు రానున్న కాలంలో మరింత పైకి చేరొచ్చనే అంచనాలు కూడా గట్టిగానే ఉన్నాయి. అందువల్ల మీరు బంగారం కొనే యోచనలో ఉంటే మాత్రమైతే గోల్డ్ రేటు తగ్గినప్పుడు కొంటూ ఉండొచ్చు. ఇలా చేయడం వల్ల ప్రయోజనం లభిస్తుంది. ఒకేసారి కొనడం కన్నా తగ్గుతూ ఉన్నప్పుడు కొంటే ఉత్తమం. ఇకపోతే పైన ఇచ్చినటువంటి బంగారం ధరలకు వస్తు సేవల పన్నుగా అయితే చెప్పుకునేటువంటి జీఎస్టీ అదనంగా అయితే పడుతుంది. ఇంకా జ్యువెలరీ కంపెనీలు బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలు కూడా వసూలు చేస్తారు. ఇక అందువల్ల బంగారం ధరలు ఇంకాస్త ఎక్కువగానే ఉండొచ్చు. ఇక వెండి ధర చూస్తే నేడు ఏకంగా 4,000 రూపాయలు అయితే దూసుకుపోయింది. ఇక కేజీకి 3,10,000 రూపాయల వద్ద ఉంది. ఇక సిల్వర్ రేట్ అయితే ఏకంగా 4 లక్షలకు పైగా చేరొచ్చని అంచనాలు కూడా ఉన్నాయి. ఇక అందువల్ల వెండి కొనాలనుకున్నా కూడా వారు కూడా తగ్గినప్పుడు అయితే కొనేసుకోవడం అయితే ఉత్తమం. ఇక అదిరే రాబడి పొందవచ్చు.